అన్ని అనుమానాల్ని పటాపంచలు చేశారు నరేంద్ర మోడీ తన అద్భుతమైనటువంటి ప్రసంగంతో. క్లియర్ కట్గా తను ఏం చెప్పాలనుకున్నారో, అసలు ఈ ఉద్దేశం ఏంటి, ఇది మొదటి నుంచి నేను మాట్లాడుతోందే అదే విషయం ఇప్పుడు స్పష్టంగా మోడీ గారి నోట్లో నుంచి వచ్చినటువంటిది. ఏంటది? మన లక్ష్యం తీవ్రవాదానికి సంబంధించి గట్టి బుద్ధి చెప్పడం. నరేంద్ర మోడీ మొట్టమొదటి చెప్పినటువంటి పాయింట్ ఏంటి? తీవ్రవాదం ద్వారా మనం నుదుట సుందూరం తుడిచినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తాం, వాళ్ళ ప్రధానమైనటువంటి పాయింట్లను దెబ్బ కొడతాం అన్నది. అదే చేశారు, అదే ముక్క ఇవాళ గుర్తు చేశారు నరేంద్ర మోడీ. ప్రధానంగా పాకిస్తాన్ అహంకారాన్ని దెబ్బ కొట్టాం, దొంగ దెబ్బ కొట్టాల, గుండె మీద దెబ్బ కొట్టాం, తీవ్రవాదం అంతం అన్నటువంటిది లక్ష్యంగా సాగుతాం, మా మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి సవాల్ విసిరారు, వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్రం మీద దెబ్బ కొట్టాం, ప్రపంచ తీవ్రవాద కేంద్రంగా మారినటువంటి బహవల్పూర్ని దెబ్బ కొట్టాం, దాని మీదనే దాడులు చేశాం, ప్రముఖ ఉగ్రనేతలు ఖతమయ్యారు, పాకిస్తాన్ కలలో కూడా భారత్ పేరు వెంట ఉలిక్కి పడేలా చేశాము, వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాద నాయకులకి తీవ్రమైనటువంటి నిరాశ కలిగించాం, పాకిస్తాన్కి తీవ్రమైన నిరాశ కలిగించాం. ఇక్కడ ఉగ్రవాదులు తోక జాడిస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇది నెంబర్ 1 లక్ష్యం. అంటే ఇక్కడ 3 లక్ష్యాలు పెట్టుకున్నాం. తీవ్రవాది చేసినప్పుడల్లా తీవ్రవాదాన్ని యుద్ధం కిందనే పరిగణించి దెబ్బతీస్తాం అన్నటువంటిది సందేశం ఇవ్వటం. నెంబర్ 2, అణుబెదిరింపులు చేస్తూ తీవ్రవాదుల్ని కాపలా కాస్తూ ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దాన్ని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పి అణ్వస్త్రాలు మా దగ్గర ఉన్నాయని అణుబెదిరింపులు చేస్తూ తద్వారా తీవ్రవాదం చేసినప్పుడు యుద్ధం చేస్తామన్నటువంటి బెదిరింపులకు పాల్పడేటటువంటి పాకిస్తాన్ అణుబెదిరింపులకి మేము లొంగలేదు అన్న విషయాన్ని గుర్తు చేశాం. తీవ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలని బేస్ చేసుకుని యుద్ధం అంటూ ముందుకొచ్చినటువంటి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాం. త్రివిధ దళాలు వాళ్ళ తాట తీసినాయి, వాళ్ళ ఆయుధాలు ఎందుకు పనికిరాలేదు, ముక్కలు చేసాం వాళ్ళ ఆయుధాలని. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన స్థావరాల మీదకి వెళ్ళి కొట్టాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ బేసుల మీదకి వెళ్ళి కొట్టాం, వాళ్ళ ఆర్మీ స్థావరాల మీదకి వెళ్ళి కొట్టాం, తీవ్రవాద శిబిరాలని కొట్టాం. వాళ్ళకి సపోర్ట్గా వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యానికి ఏమి చేత కాదని నిరూపించాం, వాళ్ళ సత్తా లేదన్నటువంటిది వాళ్ళ భూభాగం మీదకి వెళ్ళి చేసాం. ఇవన్నీ దొంగ దెబ్బ కాదు, గుండె మీద దెబ్బ కొట్టి నిరూపించి చూపెట్టాం. అదే సందర్భంలో తీవ్రవాదం చేస్తూ వ్యాపారపు ఉపన్యాసాలు వద్దు, తీవ్రవాదానికి వ్యాపారానికి కుదరదు, తీవ్రవాదంతో ఓ పక్కన చేస్తూ రెండో పక్కన చర్చలు కుదరవు, నీళ్లు నెత్తురు ఒక్క చోట కుదరదు. అలాగే చర్చలంటూ చేస్తే ఒకే ఒక అంశం మీద చర్చ, అది పీఓకే భారత్లో కలపడం మీద మాత్రమే చర్చ ఉంటుంది. మరే అంశాల మీద పాకిస్తాన్తో చర్చించే ప్రసక్తి లేదు. తీవ్రవాదం అనేటటువంటిది స్టేట్ స్పాన్సర్డ్ తీవ్రవాదం, అంటే ఒక దేశమే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇతర దేశాల మీదకి తీవ్రవాదాన్ని ఎగదోస్తూ దానికి సైన్యం అండగా నిలబడుతూ ప్రభుత్వం అండగా నిలబడుతూ అదేమంటే అణుబెదిరింపులు చేస్తూ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటూ అలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఇంకొకసారి గట్టి హెచ్చరిక చేస్తున్నా, పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ తీవ్రవాదం ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు చేపడితే పాకిస్తాన్ అనేటటువంటి దానికి జీవితంలో కోలుకోలేని బుద్ధి చెప్తాం. ఇదే సందర్భంలో ప్రపంచమా మమ్మల్ని గ్రహించండి, మా నీతి చూడండి, మా మహిళల జోలికి వచ్చారు, మా కుటుంబాల జోలికి వచ్చారు, మా ప్రార్థనా స్థలాల జోలికి వచ్చారు, మేము దానికి సమాధానం చెప్పింది తీవ్రవాదుల మీద మాత్రమే దాడి చేశాం, తీవ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేయడం ద్వారా మా కమిట్మెంట్ చూపించాం, వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్పాం, సమాధానం చెప్పాం. కానీ మేము యుద్ధోన్మాదులం కాదు, యుద్ధ పిపాసులం కాదు, శాంతి కోరుకునేటటువంటి వాళ్ళం. అలాగని అది చేతకానితనం కాదు, మేము కోరుకునే శాంతికి వెనకాల శక్తి ఉంది, శక్తిని చూపించి శాంతి మాట్లాడుతున్నాం. మేము మా శక్తి ఏంటో ప్రపంచం చూసింది, ఆ శక్తిని చూశాక శాంతిని మాట్లాడుతున్నాం. కాబట్టి శాంతిగా ఉండాల్సిన బాధ్యత అవతల వాళ్ళదే. ఇవాళ బుద్ధుడికి సంబంధించినటువంటి జయంతి, బుద్ధుడు శాంతి ప్రవచనం ఇక్కడ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం శక్తితో కూడినటువంటి శాంతి వచనం చెప్తున్నామన్నది గుర్తుంచుకోవాలి. మానవత అన్నటువంటిది భారత్ అంతరంగంలో ఉన్నటువంటిది.
వికసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తుంది, భారత్ శక్తిశాలి అన్నటువంటి ప్రపంచానికి నిరూపించి చూపించాం. ఇదే సందర్భంలో మేడ్ ఇన్ ఇండియా అన్నటువంటి మా ప్రధానమైనటువంటి వ్యాపార లక్ష్యము నెరవేరింది. భారత్ తయారు చేసిన ఆయుధాలతో సమాధానం చెప్పాం, భారత్ తయారు చేసిన ఆయుధాలతో దెబ్బ కొట్టు చూపించాం, భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం. టైం వచ్చింది, ప్రపంచం ఆలోచించాలి, తీవ్రవాదం అంతం అన్నటువంటిది. దీంట్లో ద్వంద్వ నాలుకల ధోరణి కుదరదు. తీవ్రవాదం ఉన్నటువంటి చోట్లన ప్రభుత్వాన్ని అంగీకరించొద్దు, ప్రభుత్వమే స్పాన్సర్ చేసే తీవ్రవాదాన్ని అంగీకరించొద్దు. ఇది తేల్చి చెప్పారు.